హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. ఒక తెలుగువాడు ఇంటర్నేషనల్గా పేరు సంపాదించుకుంటూ ఉంటే సాటి తెలుగువాడుగా మనకు చాలా ఆనందం, తృప్తిగా ఉంటుంది. ముఖ్యంగా క్రికెట్లో ఇవాళ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్లో నితీష్ కుమార్ రెడ్డి ఫోర్త్ టెస్ట్ మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న ఫోర్త్ టెస్ట్లో ఒకవైపు వికెట్లు పడతా ఉన్నా కూడా వాషింగ్టన్ సుందర్తో కలిసి ఇన్నింగ్స్ బిల్డ్ చేసిన విధానం కానీ, అలాగే ఒక తెలుగువాడు మెల్బోర్న్లో సెంచరీ సాధించడం అనేది నిజంగా అద్భుతం. ముఖ్యంగా తన తండ్రి ముందు ఇవాళ సెంచరీ కొట్టడం అనేది నిజంగా అమేజింగ్. ఇది తన తండ్రి కలను ఇవాళ నిజం చేశాడు నితీష్ కుమార్ రెడ్డి. ఆ కుటుంబం ఎన్నో కష్టాలు పడింది. తన తండ్రికి ఇంకా 25 సంవత్సరాల సర్వీస్, గవర్నమెంట్ సర్వీస్ ఉన్నా కూడా కొడుకు కెరియర్ కోసం తాను రిటైర్మెంట్ తీసుకొని ఇవాళ తన కొడుకు సక్సెస్ని నిజంగా ఆయన ఆస్వాదిస్తూ ఉన్నాడు. అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి క్రికెటర్లు చాలా రేరుగా ఇంటర్నేషనల్ క్రికెట్లోకి వస్తూ ఉంటారు. ఆ టైంలో సికే నాయుడు, అలాగే తర్వాత మనకు బాగా తెలిసింది మహమ్మద్ అజరుద్దీన్, వివిఎస్ లక్ష్మణ్, వెంకటపతి రాజు, అలాగే హనుమ విహారీ, మహమ్మద్ సిరాజ్, ఆ తర్వాత తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, అలాగే ఎంఎస్కే ప్రసాద్. చాలా తక్కువ మంది ఇంటర్నేషనల్ క్రికెట్లో ఆడారు. ముఖ్యంగా తెలుగు క్రికెటర్స్ ఇంటర్నేషనల్ వేదికగా కానీ లేదా ఐపీఎల్లో కానీ ఎందుకు అంతగా కనబడరు అంటే, చాలామంది మనం అనుకుంటుంటాము నార్త్ వాళ్ళ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది అని చాలామంది చెప్తూ ఉంటారు. వాస్తవానికి నార్త్ వాళ్ళ డామినేషన్ కాదు, మన దగ్గర మన వాళ్ళే మనం తొక్కేస్తూ ఉంటారు. ఎందుకంటే నార్త్ వాళ్ళకు మనకు కంపేర్ చేసుకుంటే, నార్త్ వాళ్ళు వాడు పొద్దున్న లేచి రాత్రి వరకు క్రికెట్ ఆడుతూనే ఉంటాడు. వాడి పనే అదే. చాలా చిన్న తరగతి కుటుంబాలు నార్త్ సైడ్లో, చాలా చాలా చిన్న తరగతి కుటుంబాలు. ఎగ్జాంపుల్ ముంబై క్రికెట్ ఇవాళ డొమెస్టిక్ క్రికెట్లో ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం దాదాపు 40 పైచీలకు రంజీ ట్రోఫీ అనుకుంటా. అలాగే రన్నర్స్ ఆఫ్, రంజీ ట్రోఫీ రన్నర్స్ ఆఫ్ కూడా అందరికి అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ సార్లు. ఎందుకు ముంబై అంత ఛాంపియన్గా ఉంటుందంటే, ముంబైలో వాడు ఎక్కడి నుంచో వచ్చిండు ఏంటి అని చూడరు. ఒక ప్లేయర్ బాగా ఆడుతూ ఉంటే, అరే అతను బాగా ఆడుతున్నాడు, ఎవరు ఏంటి కనుక్కొని మా క్లబ్కి ఆడతావా అని వాళ్ళు తీసుకెళ్తారు. వాడికి డబ్బులు ఇస్తారు, వాడికి సంబంధించింది పొట్ట బట్ట అన్నీ వాళ్ళ దగ్గర నుండి చూసుకుంటారు. వాడు ఇంటర్నేషనల్ స్థాయికి ఎదగడానికి కూడా వాళ్ళు సహాయపడతారు. కానీ మన దగ్గర అట్లుండదు. మన కొడుకు ఆడుతున్నాడా లేదా, మన చుట్టమోడు ఆడుతున్నాడా లేడా అనేది చూస్తాడు. కానీ మన రాష్ట్రం ఏమైపోతుంది అనేది మన తెలుగు రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లకు పట్టింపు ఉండదు. చాలా సందర్భాల్లో మన తెలుగు క్రికెటర్లకు అన్యాయం జరుగుతుందని మనం ఎన్నోసార్లు బాధపడుతుంటాం. ఎగ్జాంపుల్ వివిఎస్ లక్ష్మణ్ని వరల్డ్ కప్ ఆడనివ్వకుండా చేశారు. ఆ తర్వాత మన అంబటి రాయుడు వరల్డ్ కప్ టీంలో లేకుండా జరిగింది. వీటన్నిటికి కారణం మన వాళ్ళే, వాళ్ళు కాదు. మన వాళ్ళనే ఎంకరేజ్ చేయాలి. ఇక్కడ ఇదో సమస్య. ఎందుకంటే మనోడు ఎక్కడ ఎదిగి పైకి వెళ్ళిపోతాడో, మనకు అందకుండా ఎక్కువ దూరం వెళ్ళిపోతాడనే ఒక ఆ చిన్న మనస్తత్వం మన దగ్గర చాలామందికి ఉంటుంది. ఎందుకంటే ఒక క్రికెటర్గా ఎదగాలంటే చాలా చాలా కష్టం. ఎగ్జాంపుల్ మన యశస్వి జైస్వాల్ కానీ, పృథ్వీ షా కానీ, ఇలా చాలామంది క్రికెటర్స్ ఉన్నారు. మనకు కనబడింది సక్సెస్ అయిన వాళ్ళ దాంట్లో చూస్తే యశస్వి జైస్వాల్, పృథ్వీ షా కానీ, అలాగే కొంతమంది క్రికెటర్స్ ఉన్నారు. ఉదాహరణకి యశస్వి జైస్వాల్ తీసుకుంటే, ఎక్కడో యూపీ నుంచి వచ్చి ఒక స్లమ్ ఏరియాలో ఉంటూ అక్కడ నాన్న వాళ్ళు కూడా దగ్గర తీయని సందర్భంలో ఫీడ్బ్యాక్ తీసుకొని వచ్చి టెంట్లలో, క్రికెట్ ఆడే టెంట్ల దగ్గర నివసిస్తూ తను ఒక పై స్థాయి క్రికెట్కు ఎదిగాడు. రంజీ ట్రోఫీ, అలాగే డొమెస్టిక్ క్రికెట్లో సంచలనాలు, ఆ తర్వాత ఇంటర్నేషనల్. ఇవాళ మనం ఒక అంటే పానీపూరి దగ్గర పనిచేసిన కుర్రాడు ఇవాళ ముంబైలో ఒక లగ్జరీ ఫ్లాట్లో ఉంటున్నాడంటే తన కష్టం. వాళ్ళకు పొద్దున్న లేస్తే రాత్రి వరకు క్రికెట్ 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 తప్ప వేరేది ఉండదు. మైండ్ సెట్ స్ట్రాంగ్గా ఉంటుంది. మన దగ్గర ఎవడైనా పొద్దున్నేసి సాయంత్రం దాకా క్రికెట్ ఆడుతూ ఉంటే పక్కనున్నాడు, మీ ఎవరికి ఏం పని లేదా, క్రికెట్ ఆడిపిస్తున్నారు, చదువు మీద ఫోకస్ పెట్టండి, మనల్ని ఎగతాళి చేస్తూ ఉంటారు. ఇలా తల్లిదండ్రులకు ఏం పని లేదా, పొద్దున్నుంచి సాయంత్రం క్రికెట్ ఆడిపిస్తున్నారని మన చుట్టుపక్కల మన వాళ్ళే మనం విమర్శిస్తూ ఉంటారు. కానీ నువ్వు మంచి పని చేస్తా ఉన్నావు, అయితే అవుద్దు లేకుంటలేదు, కష్టపడు, గోహెడ్ అని ఎవ్వడు కూడా మన భుజం మీద చేతేసి ఎంకరేజ్ చేయరు. అదే నార్త్ వాళ్ళకు స్పాన్సర్స్ వస్తారు. అరే వీడు బాగా ఆడుతున్నాడు, వీళ్ళు ఎంకరేజ్ చేద్దాం, వీళ్ళ దగ్గర స్కిల్స్ ఉన్నాయని డెవలప్ చేద్దామని వానికి స్పాన్సర్స్ వస్తారు. మన దగ్గర స్పాన్సర్స్ కాదు, ఇంకా గుంజు వెనక్కి లాగుతారు. ఇప్పుడు సపోజ్ ఒక రంజీ ట్రోఫీ టీం తీశారనుకున్నాం, లేకుంటే విజయ్ హజారే వన్డే టీం తీశారనుకున్నాం.
లేకుంటే ఒక సయ్యద్ ముస్తాక్ అలీ టీం తీశారనుకున్నాం. ఒక టీం తీసిన తర్వాత 15 మందిని టీంను చేసి పంపించిన తర్వాత ఏం చేస్తారంటే వాడు 2 మ్యాచ్లు ఫెయిల్ అవ్వగానే వాన్ ప్లేస్లో ఇంకో 3 వెళ్తారు, ఓ 3 అక్కంచెలు వస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఎవడైనా ఫెయిల్ కాగానే మళ్ళీ 2 పోతారు, మళ్ళీ 2 వస్తారు. కానీ మిగతా రాష్ట్రాలకు సంబంధించిన అసోసియేషన్స్ అట్లా చేయవు. ఒక్కసారి టీం తీసి పంపించారంటే ఖచ్చితంగా ఆ టీం గెలిచినా ఓడిపోయినా ఫెయిల్ అయినా ఆటగాడు ఫెయిల్ అయినా కూడా సపోర్ట్ చేస్తారు. ఆడరా పర్లేదు, నువ్వు ఫెయిల్ అయినా పర్లేదు ఆడు అని చెప్తారు. కానీ మన దగ్గర కాదు, ముందే చెప్తారు ఈ 2 మ్యాచ్ల ఛాన్స్, నువ్వు అవుట్ అయ్యావనుకో, నువ్వు ఫెయిల్ అయ్యావనుకో ఇంటికి పంపించేస్తామంటారు. అంటే ఆయన మెడలో కత్తేసి ఆడమంటారు. వాడు ఏడ ఆడతాడు? అంటే వీళ్ళు ఎంతసేపు కుర్చీలు ఆట ఆడుతూ ఉంటారు. అయితే ఇవాళ అంతటి పెయిన్ను తట్టుకొని ఇవాళ నితీష్ కుమార్ రెడ్డి ఇవాళ ఆ స్థాయికి వచ్చాడంటే నిజంగా చాలా చాలా గ్రేట్. వాళ్ళ తండ్రి ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని ఇబ్బందులు పడి ఇవాళ ఆ స్థాయికి వచ్చాడు.